గుడ్ మార్నింగ్ మావయ్య గారు. ఏమిటి కవర్ చేశారట? చూడు కృష్ణ, మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది. తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి. అవకాశం అనేది కనిపించాలే గాని దాన్ని పట్టుకోకుండా వదలంగా అంకుల్. ఏమిటది? గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు. ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా 5 లక్షలు, తప్పితే 10 లక్షలు అమ్మొస్తుంది. అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం. కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్ తో మనం టెండర్ పెట్టాలి. ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్. వెరీ గుడ్ అంకుల్. ఈ 10 లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది. ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియటానికి తెలియదు. ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. అందుచేత ఎవ్వరికీ తెలియకూడదు. ఆఖరికి అమ్మాయి సీత కూడా. అలాగే అంకుల్. హలో, మహాలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరైటర్ గోపాలరావు స్పీకింగ్. ఏంటి, ధనలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా? కొటేషన్ ఎంత? బా, నువ్వు చెప్పినట్టు రహస్యం బయటకు పక్కనివ్వలేవయ్యా. ఎంతో చెప్పు, నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది. ఎంత? 10 లక్షల. ఆల్ రైట్, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. స్కూలు ఫర్నిచర్ నిమిత్తం సర్కారు వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు 9,99,995 రూపాయలకు టెండర్ పెట్టిన గోపాలరావు గారికి ఇవ్వడమైంది. డోంట్ టాక్ మిస్టర్ కృష్ణ. మన వ్యాపారానికి ఒక బంగారపు అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాలరావు ఏజెన్సీ చేజిక్కుందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ అండ్ ఎ డిఫీట్ ఫర్ us. నిజమే అంకుల్. మనం పెట్టిన కొటేషన్ కన్నా ఖచ్చితంగా 5 రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాలరావు ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు. అర్థం కాపోవడానికి ఏముంది? మనం ఎంత అమౌంట్ కోట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు 5 రూపాయల అమౌంట్ తక్కువ కోట్ చేసి టెండర్ కొట్టేశాడు. కానీ మనం ఎంతకు పెట్టామో అతనికి ఎలా తెలుసుంటుంది? చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు, నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి గోపాలరావుకి ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. అంకుల్, ఏమిటి అలా మాట్లాడుతున్నారు? ఏమిటి మీ ఉద్దేశం? ఇంకా సూటిగా చెప్పంటావా? మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు. అంకుల్, ఎస్, ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికి తెలియదు. ప్రొపరేటర్ నేను కనుక అవతల పార్టీకి ఎలాగో చెప్పను. ఇకపోతే మిగిలింది నువ్వు. నీ వల్ల అతనికి తెలిసి ఉండాలి. అంకుల్, ఈ కంపెనీ నాది. ఇది బాగుండాలని వీధి వీధి తిరిగి ఈ కంపెనీ ఇంత అవడానికి కారకుండైన వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా? నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు కమ్ముకునే రోజులవి. ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో ఆశ పెట్టుంటాడు. దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి సిద్ధపడ్డా. తప్పు చెయ్యకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్న నన్ను నీతి లేనివాడు, మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేనేం చేసేవాడో నాకే తెలియదు. గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే గాని మరొకరిని మోసం చేసి సంపాదించలేదు. అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు, లజ్జ, నీతి, నిజాయితీ లేనట్టే లెక్క. అందుకే ఈ క్షణంలోనే రిజైన్ చేస్తున్నాను. ఎంత వయసు వచ్చినా మంచేదో మోసమేదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది. ఐ ఫీల్ సారీ ఫర్ యూ. లోపలికి రావయ్యా. వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్న నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా. అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు. కారెక్కు మాట్లాడుకుందాం. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. డ్రైవర్, కార్బోని. గోపాలరావు, మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది? అది బిజినెస్ సీక్రెట్ అయ్యా. బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ ఎవడు బయటికి చెప్పడు. చెప్పొద్దులండి. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అదేనా చెప్తారా? వరసకి మామ, వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు. ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోవడమే నాలాంటి తెలివైన వాళ్ళ పద్ధతి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఏముంది, నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం 2,000. నేను నీకు 5,000 ఇవ్వాలనుకుంటున్నాను. ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది. ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరం ఏముంటుంది? అదృష్టం, అవకాశం నా రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవటం చాలా పొరపాటయ్యా. ఓకే అనేసాయి. ఓకే సార్.
మీరిచ్చే ఆఫర్కి ఒప్పుకుంటున్నాను. లక్ష్మి నేను అలా బయటకెళ్ళు. అమ్మా అమ్మా ఏమిట్రా గావు కేకలు? లక్ష్మి వాంతులు చేసుకుంటుంది. నేను చూస్తానుండు. పొద్దున్నే పెసరట్లు తింటుంటే ఎక్కువ తినకు అజీర్తి చేస్తుందని చెప్పాను. చెప్పిన మాట వినవా? చూడు ఎలా బాధపడుతున్నావు. నువ్వో తిక్కాడివి, తిన్నందువల్ల కాదురా వాంతులు. మరి దేనికి? నువ్వు తండ్రివి కాబోతున్నావు. అబ్బా నేను తండ్రిని కావడం ఏంటి? నాకు ఆల్రెడీ ఓ తండ్రి ఏడ్చి చచ్చాడుగా. గొప్ప పగులుతుంది. ఒరేయ్, ఒరేయ్! శంకరం, నాన్న మీకెన్నిసార్లు చెప్పాను నా కోసం ఇవన్నీ తేవద్దని. నీకోసం ఎవరు తెచ్చారమ్మా? లక్ష్మి నిలదప్పిందని తెలిసి కానుగ్గా ఇచ్చేద్దామని వచ్చాను. అయినా నీకోసం తేవడానికి ఏం సందర్భం ఇచ్చి వచ్చింది కనుక. ఆహా, రండి బాబు గారు, రండి కూర్చోండి. సీత, నాన్నగారు వచ్చారు, కాఫీ తీసుకురామ్మా. ఏడు బాబు గారు, శుభవార్త మీ దాకా వచ్చేసిందన్నమాట. అవునయ్యా శంకరం, నీకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను. ఉత్త శుభాకాంక్ష అయితే లాభం లేదు బావగారు. నాకు పుట్టబోయే మనవడు నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కళ్యాణ నగర్లో తమరు ఘనంగా నన్ను ఆశీర్వదించాలి. అలాగేనయ్యా శంకరం, తీసుకోండి. ఏమైనా నువ్వు అదృష్టవంతుడు అయ్యా. కన్న కొడుకి ఏడాది క్రితం పెళ్లి చేశావు, తాతో కాబోతున్నావు. మరి నేను ఉన్నాను. కూతురికి ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసినా నా చేతి మీదుగా ఇంతవరకు ఏ అచ్చటా ముచ్చటా జరిపించలేకపోయాను. దేనికైనా రాసి పెట్టుండాలయ్యా. అమ్మా సీత, నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావా? 5ంటికే పేరెంటాళ్ళు వచ్చేస్తారు. అందరిలోనూ లక్ష్మికి బొట్టు పెట్టి మొదటిసారి కొత్త చీర నువ్వే ఇవ్వాలి. అలాగే అత్తయ్య గారు. కాకపోతే పెద్దవారు మీ చేతి మీదుగా ఇస్తే. పెద్దవాళ్ళం మేము చూసి ఆనందిస్తాం. పేరెంటం జరుపుకోవాల్సిన చిన్నవాళ్ళు మీరు. నువ్వు వెళ్ళమ్మా, ఈ పని నేను చూస్తాను. వెళ్ళు. అందరి ముందు కూర్చోవలసిన లక్ష్మి ఇది కట్టుకుంటే బాగుంటుంది. ఏమిటి లక్ష్మి నువ్వు చెప్పేది? అవునండి, సాయంకాలం పేరెంటంలో మంచి బిడ్డను కనాలని నన్ను దీవించి మొదటిసారిగా నా చేతిలో చీర పెట్టమని మీ వదినికి పురమాయించింది మీ అమ్మ. అయితే దానికి ఎందుకు ఊరికే తెగులు తెగిన కోళ్ళ వరి అయిపోతావు? అయినా మహాలక్ష్మి లాంటి మా ఉదయం చేత్తో తీసుకోవడం మంచిదేగా. దాంట్లో తప్పేంటో నాకు అర్థం అవట్లేదు. మీదంతా ఒట్టి మట్టిపురండి. మనకన్నా ముందు పెళ్ళైనా ఇంతవరకు పిల్లా పాపాలని గొడ్రాలావిడ. అలాంటి గొడ్రాల చేత పిల్లా పాప కోసం దీవెనలు అందుకోవడం అశుభం అండి. ఓహో అలాగా. సర్లే, అమ్మతో చెప్పి వదినికి వేరే పనులు పురమాయించమంటాను. నువ్వేం కంగారు పడుకో. మళ్ళీ రేపు వచ్చి పాఠం చెప్తానమ్మా. మంచిదండి. ఎంత నేర్చినా ఎంత చూచినా. శంకరయ్య గారు, శీఘ్రమేవో సంగీత ప్రాప్తిరస్తు. నాలాంటి మహావిద్వాంసులకు పాదాభందనం చేయడం మామూలు అనుకో. ఏమిటి సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా? నాకు సంగీతం నేర్పడం కదయ్యా బాబు, నా కాపురాన్ని కాపాడవయ్యా. ఏమిటయ్యా? నాకు పిల్లలు ఉండరన్నావు, దానికి పిల్లలు పుడతారన్నావు. సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు. ఇలా దాన్ని వల్లోకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మమేనా చెప్పు? చీ 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 చీ, ఎంత మాట అన్నావయ్యా మన్మథరావు. నాకు ఎలాంటి దురుద్దేశాలు ఏవి లేవయ్యా. నా కొడుకులున్నారు, కోడళ్ళున్నారు, మహాలక్ష్మి లాంటి భార్య ఉంది. నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్తో కూస్తో సంస్కారం ఉందయ్యా. మరి నువ్వు చేస్తుంది ఏమిటయ్యా? చూడు మన్మథరావు, పేకాట అనే దురలవాటికి అలవాటు పడిపోయాను. ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి. జాతకం అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను. మీ ఆవిడ ముందు నోటికొచ్చిందల్లా కూసి అడపదడప చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను. అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయ్యా. నువ్వు చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయ్యా. చూడు శంకరయ్య, నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అంతేనా? నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు ఎందుకు చెప్తానయ్యా? అయినా నా పిల్ల కూడా నాకు సంగీతం వచ్చు. ఎందరో మహా క్లబ్కు టైం అయింది. అలాగే. నమస్కారం.